అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి భరత్ రాజమహేంద్రి ఓడిపోయిన ఎంపీ. మరి రాజకీయాలలో గెలుపు ఓటములు అనేవి సహజమే. ప్రజలు మిమ్మల్ని మీ పార్టీ తిరస్కరించారు. మీ పార్టీ అంతర్మంతరం చేసుకోవాలి. ఏమి తప్పులు చేశారు ఒక్కసారి చెప్పండి. ఏమేమి తప్పులు చేశారు? జగన్ గారు కేవలం సంక్షేమమే అది ప్రాధాన్యం ఇచ్చారు. డెవలప్మెంట్ మాత్రం ఎటువంటిది అంటూ ఏమీ లేదు, ఇవ్వలేదు. ప్రాజెక్టులు కానీ, రోడ్స్ కానీ, సిపిఎస్ రద్దు కానీ ఏమన్నా చేశాడా? చేయలేదు. సంక్షేమం ఒక్కటే నాకు చాలు, మాకు ఓటు వేస్తే అంతే చాలు అని అనుకున్నాడు. అడ్రస్ లేకుండా పోయారు. ఇటువంటి ఎన్నో పనులు చేశారు. ఒకసారి తెలుసుకోండి. ఆయన చేసిందల్లా ఇవన్నీ వదిలేసి కిలోమీటర్ 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు. ఒకసారి తెలుసుకో. మళ్ళీ నువ్వు నా సొంత పనులని మానుకున్నాను అంటావు. నీ పనులు ఎవరు మానుకోమన్నారు? ఎవరు పక్కన పెట్టమన్నారు? ఎవరు పక్కన పెట్టమని చెప్పలేదు. ఎవరు అన్న పక్కన పెట్టమన్నారు రాష్ట్ర ప్రజలు? లేదు కదా. ఫ్యామిలీకి దూరంగా ఉన్నానంటారు. ఎందుకు ఉంటున్నావు? మీ ఫ్యామిలీకి మీరు ఉండొచ్చు కదా. ఇటువంటి పనికిమాలిన పనులు చేసుకుంటూ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి రాలేదని అంటానికి ఎంతవరకు సహజం? ఒకసారి చెప్పండి. ఇది ఎప్పుడు సహజమైంది కూడా కాదు. మిమ్మల్ని ఎప్పుడో మీ పార్టీని తిరస్కరించారు రాష్ట్ర ప్రజలు. ఒకసారి ఆలోచించుకోండి. ఇది చాలా వరకు మంచిది కూడా కాదు కదా. కొంచెం తెలుసుకొని రాష్ట్ర ప్రజలలో సింపతి కాండి. ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఊరక వాగుతుంటే పనికొచ్చేది కాదు కదా. రాష్ట్ర ప్రజలు ఏమైనా నమ్ముతారా? నమ్మరు కదా. వాళ్ళు ఏమైనా మనుషులే కదా, గొర్రెలా, ఏమైనా కోతుల కాదు కదా. ఇటువంటి మాటలు మాట్లాడుకుంటుంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి తెలుసుకోండి. ప్రతి ఒక్కడు కూడా చేయలేదు, మనకు రాష్ట్ర రాజధాని లేకుండా చేశారా లేదా? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపు ప్రయోజనం ఏమి? ఒకసారి చెప్పండి. ఏది ఏమంటే జనాలు కూడా సహించరు. వాళ్ళు కనుక్కున్నారు. మీరేమనుకోవచ్చు, మేము ఓట్లు వేస్తున్నాం కదా, మేము డబ్బులు ఇస్తున్నాం కదా. కరెక్టే, వాళ్ళు డబ్బులు ఇస్తున్నా వస్తున్నారు. ఈరోజు చంద్రశేఖరరావు కూడా ఏదో బిర్యానీ ప్యాకెట్, చీప్ లెక్కలు వేయబట్టి అంతమంది జనాలు పోయారు. అన్ని పార్టీలు ఉన్నారు. మన రాష్ట్రంలో దిగాదుగా. జనాలు ఎందుకు రాలేదంటే ప్రతి ఒక్కదానికి కూడా ఇదే విధంగా ఉంటారన్నమాట. ఆయనకు వచ్చారంటే అటువంటి ఏం లేదు. అన్ని పార్టీలు వచ్చారు. మనకేందో రాజధాని లేదు కాబట్టి వ్యతిరేకమయ్యారు జనాలు అనే స్థితికి వచ్చింది. ప్రాజెక్టు కట్టలేదు, రోడ్లు వేయలేదు, ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే జనాలు కూడా ఎవరినైనా కానీ ఓర్చుకోలేరు. ఓర్పు తక్కువ, ఓర్చుకోలేరు. అదేవిధంగా నేను రోడ్డున పోతుంటే బైక్ కూడా ఒకడు స్వామి మాల వేసుకొని వచ్చాడు. దాన్ని మర్చిపోయా. ఎదురు వచ్చి తగిలిటంగా వస్తున్నాడు. అటువంటి దుర్మార్గులు స్వామి మాల వేసుకున్న వాళ్ళకి ఎదవలు ఉంటారన్నమాట. ఓర్చుకోలేరు జనాన్ని. ఒకరు బాగుపడేది ఓర్చుకోలేరు. అటువంటి ఎదవలు ఉంటారన్నమాట. మన పరిపాలన కూడా అదే విధంగా ఉందన్నమాట. ఒకసారి తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా. మనకు సంక్షేమం అంటే ఒక్కటే కాదు, అభివృద్ధి అనేది కావాలి. అభివృద్ధి లేదు. ఇప్పుడు అందరూ తిరగబడ్డారు అనేది కొంచెం ఆలోచించుకోండి. లేచిన దగ్గర నుంచి ఉదయం సాయంత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఒక అబద్ధాలు ఆడుకుంటూ ఉంటే జనాలు నమ్మరు కదా. అవునా కాదా? జనాలు నమ్మరు. ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు. ప్రొద్దుగూకులు అదే విధంగా చెప్తే నమ్మరు జనాలు కూడా. ఒకసారి తెలుసుకోండి. ఎవరినేమైనా కానీ ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి అది ఒకటి వచ్చింది అని తెలియజేస్తూ, మనకు సంక్షేమం ముఖ్యం కాదు, అభివృద్ధి అనేది కావాలి. జనాలు కూడా చాలా వరకు తెలంగాణ కంటే మన ఏపీలో వ్యతిరేకమయ్యారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.